శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. మాకు కొంచెం క్రియేటివిటీకి ప్రైవసీ ఇవ్వండి అంటూ కోహ్లీ అంటున్నారు. ఎస్, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ప్లేయర్స్ ప్రైవసీ దెబ్బతింటుందంటూ విరాట్ కోహ్లీ చెప్పారు. ఇక ప్రాక్టీస్ సెషన్ లో కెమెరాల హడావిడి ఎక్కువైందంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ కెమెరాల హడావిడి పెరగటం వల్ల నెట్స్ లో ప్రశాంతంగా ప్రాక్టీస్ చేయలేకపోతున్నామంటూ ఇక క్రికెట్ కింగ్ కోహ్లీ వ్యాఖ్యానించారు. ప్రాక్టీస్ కి వెళ్తుంటే తనతో పాటు 6 కెమెరాలు వెంట వస్తున్నాయి. దీంతో అసలు ప్రతి దాన్ని కూడా షూట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా అక్కడ షూట్ చేసిన వెంటనే పెడుతూ ఉన్నారు. దీంతో కూడా నెట్స్ లో అసలు ఏదైనా కానీ కొత్తగా ట్రై చేద్దామంటేనే భయం వేస్తుంది. ఎక్కడ దాన్ని షూట్ చేసి దాన్ని వైరల్ గా చేస్తారోనని భయం వేస్తుంది. అందుకని చెప్పి ప్రతిదీ కూడా చుట్టూ కెమెరాలు ఉన్నాయా అని చెప్పి ఒక ఆచితూచి కనీసం ప్రాక్టీస్ కూడా ఒక ప్రశాంతంగా చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇక మ్యాచ్ ప్రదర్శన చూసి మాత్రమే నన్ను అంచనా వేయండి. ఇక్కడ ప్రిపరేషన్ గురించి ఏదైనా షార్ట్స్ కొత్తగా ట్రై చేసినా కానీ కోహ్లీ ఇటు ప్రాక్టీస్ లో ఫెయిల్ అయ్యారన్నట్లుగా కూడా ఇలా రకరకాలుగా వార్తలు రాస్తూ ఉంటారు. ఇక దీని మీదే తాను అసహనం వ్యక్తం చేశాడు. తన ప్రిపరేషన్ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక సోషల్ మీడియా కమర్షియల్ ఒత్తిడిని భరించలేకపోతున్నానంటూ కోహ్లీ అన్నారు. ఎస్, ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా సోషల్ మీడియా ఒత్తిడిని భరించలేకపోతున్నారు. కొంతమంది అయితే అసలు సోషల్ మీడియాను వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అలా మనం కొంతమంది సెలబ్రిటీస్ ని, ఫిల్మ్ సెలబ్రిటీస్ ని చూసాం. ఇక ఇప్పుడు కోహ్లీ కూడా సోషల్ మీడియా కమర్షియల్ ఒత్తిడి ఈ రెండింటిని నేను భరించలేకపోతున్నానంటూ చెప్తున్నారు. ప్లేయర్లను షూట్ చేసే విషయంలో పరిమితులు ఉండాలి అంటూ ఇప్పుడు కోహ్లీ చెప్తూ ఉన్నారు. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, కోహ్లీ ఎప్పుడు కూడా అంటే తనతో పాటు ప్లేయర్స్ చుట్టూ కెమెరాలు ఉండటం ఏదైతే ఒక అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసం తన క్రియేటివిటీకి కూడా ప్రైవసీ అనేది ఉండటం లేదు. ప్రాక్టీస్ చేయాలన్నా కానీ భయం వేస్తుందంటూ ఒక సీనియర్ ప్లేయర్ కోహ్లీ చెప్తున్నారు. మనం క్రికెట్ లో చూసుకుంటే కనుక చాలా వరకు అంటే కమర్షియల్ అయిపోయిన తర్వాత, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా కొంత అంటే సెన్సేషన్ అవుతుంది. అంటే జనాలు చూస్తున్నారు, లైకులు కొడుతున్నారు, దానివల్ల రెవెన్యూ వస్తుంది అనేటువంటి కోణంలోనే ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా గతంలో మ్యాచ్లు ఆడే సమయంలో మాత్రం అభిమానులు అనుమతించేవాళ్ళు. కానీ ఇప్పుడు అభిమానులు కూడా మైదానాలకు వెళ్ళటం, లేదంటే కొంత ఈ కెమెరాలు ముఖ్యంగా ప్రాక్టీస్ చేసేటువంటి సమయంలో ఈ కెమెరాలు అనుమతించడం, దీనివల్ల ముఖ్యంగా సీనియర్ ప్లేయర్లను, అలాగే స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేయడం, ముఖ్యంగా పెద్ద జట్లకు సంబంధించినటువంటి ప్లేయర్స్ కు అంటే వాళ్ళ టీం మ్యాచ్లను ప్రమోషన్ చేసుకునేటువంటి క్రమంలో కొంత హడావుడి ఎక్కువగా చేయటం, ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అంటే దీనివల్ల టెక్నిక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీకి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అతను గతంలో టెస్ట్ క్రికెట్ లో కూడా మైనస్ అయినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు దాన్ని బయటపడటానికి అతను ఏదో కొత్త టెక్నిక్ ఏదో ట్రై చేస్తున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇటువంటి వీడియోలు బయటకు రావడం వల్ల ఆ టెక్నిక్ అనేది అంటే తన బౌలర్లకు తెలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా కొత్త షాట్లు, ఇప్పుడు సాధారణంగా T20 క్రికెట్ అనగానే కొత్త షాట్లు ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి సమయాల్లో ఆ షాట్లు బయటపడిపోతాయి. ఇప్పుడు ఏదైనా స్కూప్ షాట్లు కానీ, లేదంటే కొంత వెనక్కి ఆడేటువంటి షాట్స్ కానీ, ఇలా కొత్త షాట్ అంటే రివర్స్ ఆడేటువంటి షాట్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా బయటపడేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు విరాట్ కోహ్లీ కొంత దీనికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే కొంత ఇంకా తన వన్డే కెరీర్ కి సంబంధించి కూడా 2027 ప్రపంచ కప్ వరకు జట్టులో తన స్థానం ఏంటి, తన పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి అనేక వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని గురించి కూడా తనకు ఫ్రీ హ్యాండ్ ఉండాలి అంటే ప్రతి మ్యాచ్ లో తాను ప్రూవ్ చేసుకోవాలి, తన రేంజ్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, తన క్రమశిక్షణ ప్రూవ్ చేసుకోవాలంటే తనతో అయ్యేటువంటి పని కాదు, తాను భయపడితే బతకలేను అంటూ కూడా కొంత బయట పెట్టడం జరిగింది. అంటే టూ మచ్ అంటే తన పర్సనల్ లైఫ్ కానీ ప్రతి దాని మీద కూడా ఒక టూ మచ్ అబ్జర్వేషన్ ఉన్నట్టు కోహ్లీ తీసుకోలేకపోతున్నారు అనుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా చూస్తే కోహ్లీ ఒక పోస్ట్ కి లైక్ కొట్టారని చెప్పి దానికి చాలా ఉదంతులు క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో రావటం, ఒక సోషల్ మీడియా ప్రెషర్ ని చూసాము తన లైఫ్ లో. ఇంకా కూడా కోహ్లీ అంటే ఇటు మీడియా అటెన్షన్ ఎక్కువగా ఉండకూడదు అని చెప్పి తన ఫ్యామిలీతో సహా లండన్ షిఫ్ట్ అయినటువంటి పరిస్థితులను మనం చూసాము.
ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీడియా అటెన్షన్ ఎక్కువైపోయింది. ఇక్కడ ఒక సందర్భం అని కాదు, చాలా సందర్భాల్లో మీడియా హడావుడి అనేది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో కూడా ఏదైనా చిన్న వీడియో వచ్చినా దానికి సంబంధించి కొంత ఎక్కువగా వైరల్ చేయడం, అలాగే ఆటగాళ్ళ అనుమతి లేకుండా కొంత హడావుడి అనేది ఎక్కువగా జరుగుతూ వస్తుంది సోషల్ మీడియాలో. అలాగే ముఖ్యంగా ఈ మీడియాలో కూడా కొన్ని వార్తలు ఇప్పుడు వ్యూస్ కోసం కానీ, ఇలా మరికొన్ని అంశాల కోసం, లేదంటే బ్రాండింగ్ ప్రమోషన్ కోసం అనో, ఇలా విరాట్ కోహ్లీనో రోహిత్ శర్మ ఇలా అందరినీ కూడా అంటే కొంత వెంటబడటం, దీనివల్ల వీళ్ళ ప్రైవసీ కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని విరాట్ కోహ్లీ ఇప్పుడు భారత్ లో ఉండడానికి కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని అతను ఎక్కువగా లండన్ లో కూడా నివాసం ఉంటున్నాడు. కాబట్టి దీనికి సంబంధించి కొంత అటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కానీ, ఇటు మీడియా కానీ కొంత క్రమశిక్షణ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. బీసీసీఐ కొన్ని నిబంధనలను కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎంత స్టార్ ఆటగాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకంటే ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకంటే ఒక ఇమేజ్ ఉంటుంది. కాబట్టి దాన్ని పదే పదే ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక కోహ్లీ తన సోషల్ మీడియా కానీ ఎన్ని అంశాల్లో కూడా ఒక మీడియా మీద ఒక అసంతృప్తిని వెలగక్కుతున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే ఒక మోడల్ కి సంబంధించినటువంటి పోస్ట్ ని కోహ్లీ లైక్ చేశాడని చెప్పి, ఇక తాను ఏదో అనుష్కకి డైవర్స్ ఇవ్వబోతున్నట్లుగా కూడా, లేకపోతే మరో మహిళని ఇష్టపడుతున్నట్లుగా ఇలా అనేక రకాలుగా కూడా క్రియేట్ చేశారు. ఇలాంటివి అంటే ఒక చిన్న దానికి ఆ తర్వాత మరలా కూడా కోహ్లీ దాని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఆ తరువాత ఎవరైతే మోడల్ ఫోటోను లైక్ చేశాడో కోహ్లీ, దాంట్లో ఏంటంటే ఆ మోడల్ ని తనకు కొంత డబ్బులు ఇస్తాము, కోహ్లీ గురించి తిడుతూ మీరు మాట్లాడండి అంటూ కూడా కొంతమంది మీడియా వాళ్ళు తనని కాంటాక్ట్ అయినట్లుగా ఆ మహిళ చెప్పింది. తనకి ఇష్టం లేదు కోహ్లీని నేను ఎందుకు తిడతానంటూ కూడా తాను తిరస్కరించినట్లుగా చెప్పారు. ఈ విధంగా కూడా సోషల్ మీడియా అంటే ప్రైవసీ అనేది లేకుండా ఎంతగా వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకొని వెళ్తుందో ఇదే కోహ్లీకి అసంతృప్తిని క్రియేట్ చేస్తున్నట్లు చూడాలి. ఇక తను ఎక్కడికి వెళ్ళినా కానీ కనీసం ప్రాక్టీస్ సెషన్స్ లో కనుక తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా అవన్నీ షూట్ చేస్తూ ఉంటే తాను ఏదైనా టెక్నిక్ ట్రై చేయాలన్నా కానీ తనకి భయం వేస్తూ ఉంది. మరోవైపు తను ట్రై చేయాలనుకున్న టెక్నిక్స్ లీక్ అవుతాయని ఇవి కూడా ఇప్పుడు కోహ్లీని వెంటాడుతూ ఉన్నాయి. మరొక వైపు చూస్తే తను ఎప్పుడు కూడా కోహ్లీ అంటే తన ప్రైవసీని ఎప్పుడు మెయింటైన్ చేయాలనుకుంటారు, ఒక ప్లేయర్ గా జనాల్లో ఉండాలనుకుంటారు తప్పితే ప్రతిదీ కూడా తన లైఫ్ సోషల్ మీడియాలో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి కాదు కోహ్లీ. అందుకని చెప్పి మీడియా అటెన్షన్ తన ఫ్యామిలీ నుంచి తీసివేయటానికి కానీ, ఒక సాధారణ మనిషిలాగా నార్మల్ టైంలో తిరగటానికి కానీ మొత్తం కూడా తను మొదట్లోనే పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకి తాను లండన్ షిఫ్ట్ అయిపోవడం జరిగింది కోహ్లీ. ఇక ఇప్పుడు చూస్తే కనుక మీడియా అటెన్షన్ అనేది కోహ్లీ లైఫ్ మీద ఎక్కువైపోతుంది అని కోహ్లీ ఫీల్ అవుతున్నారు. ఇక అందుకని ప్లేయర్స్ ని షూట్ చేసే విషయంలో కొన్ని పరిమితులు ఉండాలి అంటూ కూడా హితవు పలికారు.